ఒక పాపకు వచ్చేసి మేము అడాప్ట్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ చనిపోయిండు. ఆమె స్కూల్ ఫీజు కానీ ప్రతి ఒక్కటి నేనే చూసుకొని చదువుకున్నా సరే, ఆమె ఎంత చదువుకుంటే అంతవరకు మొత్తం నేనే చదివించే బాధ్యత నాది. చేపల పులుసు నిన్నది ఉంటే వేసుకొని తింటున్నాం. ఈ లోడింగ్ పాయింట్లలో పెడితే ఇదే బాధ ఉంటుందా అడుగు. అది మనకి బంపర్ మొత్తం బెండ్ అయిపోయింది, నెంబర్ ప్లేట్ కూడా పోయింది. చూస్తారు కదా ఎలక మళ్ళీ వచ్చింది, ఏడుందో ఏమో. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనం రాజమండ్రిలో మంచి ఛాయ్ తాగేసి వచ్చినాం. అంకుల్ మనకి పరిచయం అనమాట, యాదన్నోళ్ళ తాత, సారీ యాదన్నోళ్ళ ఫ్రెండ్. ఏమంటుండే ఏమంటిగా వస్తుంటే ఒకటే బ్రహ్మానందం కలవరిస్తుంది. సేమ్ అట్టే ఉండంట, బట్టతల గిట్టతల అంతా బ్రహ్మానందం అని కలవరిస్తా ఉండే. ఒకటి అంకుల్ ఈయన దాబాలోనే ఏడ దాబా ఇదేనా, ఈ దాబాల్లో ఉంటాడంట. మేము ఈయన బండి ఆపినాం, దమ్మదం బయటకు వచ్చిండు. బయటకు వచ్చేసరికి అంకుల్ ఇట్లా వేసిండు. అయితే ఏమన్నా ఏడ దొరుకుతుంది అని అంటే ఈయన దొరుకుతుంది తెచ్చిస్తాను అన్నాడు. ఇప్పుడు ఏదైనా 90 వేసుకొని అనుకుంటాడు. ఇక ఒక చెల్లేడా నేను తాగుతున్నా నైట్ ఏడ దొరుకుతుంది ఏ పోతే గుడమ్మ అవుతుంది కానీ 90 లేదంట, గుడుంబనేనంట. ఏదో మనకు నిజం చెప్పు, మనసులో ఉన్నది చెప్పు, మనసులో బయట కొట్టి లోపల చెప్పకు. ఇప్పుడు వీడియో బంద్ కాగానే మళ్ళీ ఏమంటే ఏడ దొరుకుతుంది పోదాం అంటాడు. ఎప్పుడు అనలేదు. ఇప్పుడు వద్దా కావాలా, నువ్వు మనసులో ఉన్నది చెప్పు. వద్దుగా రైట్ అంకుల్ కలుస్తాం బాయ్. వస్తుండు చూడు అంకుల్ ఏమంటుండు చూడే, మాట్లాడు. బాయ్ చెప్తుండు. బ్రహ్మానందం అంట నీ పేరు, ఆయన పేరేం పేరు అడుగు. నీ పేరు పేరు భద్రాచలం రామ్ అంట. భద్రాచలం రామా? అమ్మా పేరు బాగుందిగా. 20 కిలోమీటర్లు పోతే మనం లొకేషన్ చేరుకుంటాం. బాయ్ బాయ్ అంకుల్. హిమాచల్ ప్రదేశ్ పోతున్నాం మేము యాపిల్ లోడ్కి. ఇదే లాస్ట్ ట్రిప్. ఇక సీజన్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు జమ్మూ స్టార్ట్ అవుతుంది. కానీ ఎన్ని లోళ్ళు రోడ్ల మీద పడేస్తారు రైతులు. అంటే అక్కడ సైడు రోడ్లు మొత్తం ఆఫ్ అయిపోయినాయి అనమాట. వర్షాలు పడి మొత్తం ల్యాండ్ స్లైడ్ జరిగి జమ్మూ కాశ్మీర్ సైడ్ రోడ్లు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. రైతులంతా ఎంత నష్టపోయారంటే అసలు ఏడుస్తున్నారు వాళ్ళు. జమ్మూ కాశ్మీర్ సైడ్ లోళ్ళు యాపిల్ మొత్తం రోడ్ల పాలే ఒక్కడు కూడా. ఎందుకంటే అక్కడి వరకు సప్లై చేస్తారు, కానీ అక్కడి నుంచి ఇటు మనకి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే వెహికల్స్ రావాలంటే రోడ్డు మంచిగా ఉండాలి. రోడ్లు బాగాలేక 1000 లారీలు ఆగిపోయి 1000 లారీలు లోడ్ అంతా ఆసిపోయి కుళ్ళిపోయి పండ్లన్నీ రోడ్ల మీద బాక్సులన్నీ పడేస్తారు. ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఏం లేదు. రైతులు మాత్రం సతమతం అయిపోతారు. అసలు ఘోరమైన సిచ్యువేషన్ ఇప్పుడైతే. అక్కడి నుంచి ఇక్కడ సైడ్ యాపిల్ కూడా ఎవరి రేటు పెరిగిపోతుంది. ఇప్పుడు అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ జరగపోయేసరికి ఏమవుతుంది, రేట్లు పెరిగిపోతాయి అన్నీ. ఒక ఇట్లాంటి సిచ్యువేషన్లలోనే టమాటాలు రేట్లు పెరగడం, అల్లం రేటు పెరగడం, పంట పండకపోతున్నాం. ఇట్లాంటప్పుడు వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు ఏముంది, రేటు విపరీతంగా హై లెవెల్లో పోతుంది. అందుకని ఉన్నప్పుడు అర్థం కాదు, రైతుల వాల్యూ ఇప్పుడు అర్థమవుతుంది. యాపిల్ వాళ్ళు ఎంత కష్టపడి ఆ కొండలలో మంచుకి, ఆ వానకి, చలికి ఎంత కష్టపడి పండిస్తే ఇప్పుడు ఇవన్నీ భూమి పాలాయి. మనం పార్కింగ్కి వెళ్ళి పార్కింగ్లో పెట్టుకోవాలి. అది ఎట్లా అంటే మనకి రేపు లోడ్ చేస్తారో లేకపోతే ఇలా సాయంత్రం లోడ్ చేస్తారంటే పార్కింగ్లో ఇవ్వాలి. కానీ మనకి ఎర్లీ మార్నింగ్ వచ్చి కాంటా పెట్టుకొని లోడింగ్ పాయింట్ తీసుకుపోతున్నారు. అందుకని చెప్పేసి ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉంటుంది, ఇక్కడనే ఆపుకోరని చెప్తే ఇక్కడ ప్లేస్ చూసి ఆపుతున్నాం. మరి యూటర్న్ ఉంది, కొద్దిగా ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇప్పుడు గంటన్నరలో వచ్చేసి వెళ్ళిపోయాం అనుకో ఏం కాదు. కానీ ముందర ఆపుదాం, లేకపోతే మరి టర్నింగ్లో పెట్టుకున్నాం అనుకో పెద్ద బండ్లు వస్తే కట్ చేసుకోవడానికి అవ్వదు. ముందర ప్లేసే లేదు. కానీ ఇట్లా ప్లేస్ ఉన్న కాడ పెట్టుకుంటే మరి రోడ్ మీద పెట్టినాం అనుకో బైక్లో లారీ ఇరుకొచ్చి తగిలిస్తాం. అనుకో ఓకే దోస్తులు, పొద్దుగాల లోడింగ్ పాయింట్ ప్రాసెస్ పోయి లోడింగ్ ఎట్లయితే ఏందనేది చూపిస్తాం. ఇంకేం చెప్తున్నావు అంటే నాకు ఇష్టమే, ఇంత ముద్దుగుంటావు నువ్వు, నాకు నచ్చుతావు. మేము వచ్చి 15 నిమిషాలు కాలే అప్పుడే మనోడు వచ్చేసిండు అక్కడ తీసుకుపోతా అని చెప్పేసి. లోడింగ్ మాత్రం ఇప్పుడు కాదంట. ఎప్పుడైతుంది? వర్షం నైట్ చాలా పడింది అన్న, ఎల్లుండి అవుతుంది లోడింగ్. వర్షం పడితే ఇప్పుడు దిగబడుతుందా మొత్తం రోడ్లు? అంత దారుణంగా మొక్కలు అయితే తడిచిపోంటాయి కదన్నా, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ఏందబ్బా మేము ఇంతగానం కష్టపడి నైట్ వస్తే మీరు మళ్ళీ రేపు అంటారు. రేపని అవుతుందా మళ్ళీ ఎల్లుండి అంటారా? రేపు అయితే ఎల్లుండి. కన్ఫామా? రేపా ఎల్లుండా? ఎల్లుండి. రేపే అంటావు మళ్ళీ ఎల్లుండి అంటావు.
ఆయన ఇతను కష్టం ఉంది. రేపు ఈ నైట్ వర్షం నువ్వు ఎంటీ వచ్చినావు అక్కడి నుంచి తెలుసా, లేకపోతే 2 రోజులు అంటే ఆడనే ఆటోనవర్లో పెట్టుకుంటే 2 రోజులు లేదన్న లోడ్ సెట్ అవుతుంది. మరి మాకు వర్షం పడితే మనం ఏం చేయలేం కదా. మీరు ఎమ్మట ఇలా అయితే అర్జెంట్ అని చెప్పేసి దమ్మదమ్మ ఇక్కడికి వస్తే టైము కరెక్ట్గా 4:40 అవుతుంది, 4:40 అవుతుంది ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు వచ్చి మేము డోర్ కొట్టగానే ఇప్పుడు లోడింగ్ పోతున్నాయో అనుకోని మేము డోర్ తీయగానే ఇప్పుడు కాదన్న వర్షం వచ్చింది తడిసింది ఎల్లిండి అవుతుంది లోడ్ అంట. పోతాత ఇగో చూడు బండి వేసుకొని వచ్చిండు మనోడు, బండి తీసుకొని పోరా అంటే ఆ బీడి తాగుతున్నాడు. పక్క నుంచి పోవాలంట మేమే. తోలనా బండి దారి తోలుతావా? వచ్చా నేర్చుకున్నారు నడుపుద్దా. మనోడు జర హెవీ వెహికల్స్ నడపాలంటే బాగా ఇంట్రెస్ట్. ఇక ఈ మొక్కలకు వచ్చిన బండ్లు ఉంటాయి కదా అటు ఇటు ముందరికి వెనకకు పెడుతుంటారు. మనోడు ప్రాక్టీస్ అయింది అనుకో గట్టినే ఎవరైనా అన్న వాళ్ళు అలీలు వచ్చినప్పుడు బండి పార్కింగ్లో ఉన్నా కానీ పెట్టానగానే పెడతాడు. ఆయనకు 1000-500 వస్తాయి లోకల్ డ్రైవర్ లాగా. లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు నడిపిండు, నువ్వు నడుపుతాడంట. నడుపు నాన్న. ఈయన పేరు శేషగిరి. మనకి ఎప్పుడు వచ్చినా కానీ లోడింగ్ గీడింగ్ అన్ని మాట్లాడి పెడతాడు. మనం ట్రాన్స్పోర్టర్లోకి ఫోన్ చేసినా చెప్పినా ఈయన ట్రాన్స్పోర్ట్ దగ్గర పోయి డైరెక్ట్ లోడింగ్ సెట్ చేసి పెడతాడు. లోడింగ్ అయిన దాకా మాతో నుండి లోడింగ్ చేసి బండి బయటికి వెళ్ళిన దాకా అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేసి పంపిస్తారు. హ్యాండ్ బ్రేక్ వస్తలే ఓకే పైకి అన్నారు అద్దె స్లోగా వదులు, హాఫ్ క్లచ్ వదులు, ఫస్ట్ సగం వదిలి తర్వాత స్లోగా వదులు, హాఫ్ దాకా మొత్తం వదిలి. ఎప్పుడైనా హాఫ్ దాకా వదిలేయాలి, హాఫ్ తర్వాత మూమెంట్ ఉంటుంది. వదులు రేజ్ చేయి, బ్రేక్ దొక్కితే రేజ్ చేయమంటే తోలుతుంది అంటే కట్ట ఇది చదువుతాడు చూసినా క్లచ్ దొక్కి వెనకను. ఇప్పుడు స్లో వదులు, పోనీ పోనీ క్లచ్ దొక్కు, థర్డ్ డే మంచిగా క్లచ్ దొక్కు పూర్తిగా స్లో వదులు. స్ట్రేట్ అయినా పోయేది ఎంత దూరం పోవాలి, మళ్ళీ క్లచ్ దొక్కు వెనకై. నువ్వు ఇదేదో రానోడు తోలినట్టు తోలుతున్నావు, వెనకకు మంచి కూర్చోవచ్చు ఫ్రీగా. డబల్ న్యూట్రల్ అటు సైడ్ అనాలి అంతే. నాకు నేర్పాలి పర్ఫెక్ట్గా డబల్ న్యూట్రల్. అది ముసలోడు ఇడ చేస్తాడు గిడాగిరి ఇక్కడ స్లో చేసుకోవడం తెలుసు కానీ నాకు క్లచ్ దొక్కుని న్యూట్రల్ చేసి చిన్నగా బ్రేక్ లైట్ బ్రేక్. మనోడు ఆటో తోలేదు డ్రైవింగ్ ఫీల్డ్లే కానీ చిన్న బండిలో మొక్కలు అటు ఇటు సప్లై చేస్తారు అనమాట. డిసిఎం వేయడం, డిసిఎం నుంచి లారీలు వేయడం, నర్సరీని తీసుకొని ఇంకో నర్సరీలో సప్లై చేయడం. తక్కువ మొక్కలు ఒక 40-50 మొక్కలు వేరే దగ్గర ప్లాంట్లో దింపి రావాలన్నా కానీ వేరే హోటల్ కస్టమర్ కొనుక్కున్నా కానీ ఆటోలో సప్లై చేస్తారు వీళ్ళు. మనం సొంత ఆటో ఉంది ఇక్కడ చార్ల నుంచి ఆటో నడుపుతాడు. వీళ్ళు అయిందా ఎప్పుడు చేసుకుంటానే మరి ఆయన ఎటువంటి కేడిఆర్ వీళ్ళు ఇద్దరు ఉంటారు టీం మంచిగా ఇద్దరు కలిసి బాగా చేసుకుంటారు. ఆయన కూడా ఆటో ఉంది కదా, ఇద్దరికి ఆటోలు ఉన్నాయి. తమ్ముడైతే ఏం దొక్కుతున్న బండి మాత్రం రప్పాడిస్తుండు. లాస్ట్ టైం వచ్చినప్పుడు నార్మల్గా వచ్చేది, ఇప్పుడు సంపూర్ణ చంపుతున్నావా శేషు? బాగా ప్రాక్టీస్ అయినట్టుంది ఈ మధ్యన. 3-4 నెలలు అవుతుంది అప్పుడే పర్ఫెక్ట్ అయిపోయాను. తొక్కుడు దొక్కుతుంది తమ్ముడైతే రప్పాడిస్తుండు బండి టాప్ గేర్లో పోతుంది. లోపలికేనా ఆపో అట్నే ఆపు, వెనకాల బండి వస్తుంది అట్లా స్లో చేయి ఆపేసి బ్రేక్ దొక్కు, హ్యాండ్ బ్రేక్ వద్దు గట్టిగా అది జరుగు. సూపర్ సూపర్ వావ్ తొక్కుడు దొక్కుతుంది తమ్ముడైతే బండిని. ఇక్కడ చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, గల్లీలలో నుంచి అక్కడ ఇక్కడ తిప్పుతూ ఉంటారు. ఎన్ని పాయింట్లలో మాకు లోడింగ్ రేపు వెళ్ళిండో 10 పాయింట్సా? 10 పాయింట్సే అంట, చిన్న 10 పాయింట్సే. ఒకటే పాయింట్లు అన్నాడు చెప్తున్నావు 10 పాయింట్సే అంట. ఇది ఒకటే ఊరునా మళ్ళీ కడియం కూడా పోవాలా? చుట్టుపక్కల 5-6 ఊర్లు తిప్పుతారు, 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు దగ్గరలో. ఆడ చిన్న మొక్కలు వేస్తారు, ఆడ పెద్ద మొక్కలు వేస్తారు. ఓ దగ్గర ₹1,00,000 మొక్క వేస్తారు, ఓ దగ్గర 50,000 మొక్క వేస్తారు. ఒక్కొక్క చెట్టు 5 లక్షలు 6 లక్షలు 10 లక్షల లాగా ఉంటాయి ఇక్కడ కాస్ట్. మంచి కాస్ట్లీ మొక్కలు. ఇప్పుడు మనకి ఎల్లుండి అవుతుంది అంటే లోడింగ్, ఎల్లుండి వరకు మనం ఒక ప్లేస్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఎక్కడైతే లోడింగ్ అవుతుందో ఆ ప్లేస్లో పెట్టుకుంటే
మనకి ఇక అప్పటిదాకా ఇక టెన్షన్ ఉండదు, ఆ ప్లేస్లో ఉండొచ్చు. ఈ రోడ్ల మీద ఆడ ఏడే పెట్టుకునేది ఎందుకన్నా డైరెక్ట్ ఆడనే పెట్టుకుందు పా అని చెప్పేసి తీసుకుపోతుండు. నిమ్మలంగా రేపు మంచిగా పోయి చేపలు మంచి ఫ్రెష్ పులస చేప తెచ్చుకొని వండుకొని తింటాం. పులస చేప ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, మేము ప్లాన్ చేస్తున్నాం. ఎప్పుడు వచ్చినా కానీ అది ఆ సీజన్ అయిపోయినప్పుడు వస్తున్నాం, మేము వద్దాం అనుకున్న టైంకి వేరే సైడ్ ఉంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ టైం ఇక మనకి సీజన్ ఉంది, మంచి పులస చేప దొరుకుతుంది. లోడింగ్ కూడా ఇప్పుడే అవుతుంది, టైం కూడా బాగానే 2 రోజులు టైం దొరికింది మధ్యలో. పులస చేప సంగతి ఎందుకు చూడాలి, ఎప్పుడు తినలేదు మేము పులస చేప. మంచి ఎక్స్పర్ట్ని వంట మాస్టర్ని పట్టుకొచ్చి మంచిగా చేయాలి. ఏంది ఏమన్నా పూజలు జరుగుతున్నాయా పొద్దుగాల? చూస్తురుగా, ఏ ఇంట్లో చూసినా కానీ చెట్లే, ఏ ఇంట్లో చూసినా కానీ చెట్లే. ఇక్కడ మనకి నర్సరీ లోపల పెట్టుకోవచ్చు అంట. ఇది ప్లేస్ ఉంది కదా, రివర్స్లో ఇలా పెట్టుకుంటే లోడింగ్ అయినప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు తెలిసిన వాళ్ళు నర్సరీ అలా వాడుకోవచ్చు. ప్లేస్ కూడా ఉంది, మంచిగా రూమ్ కూడా ఇస్తారంట మనకి. లోపల ఆటోలు ఉన్నాయి, ఇప్పుడే పెట్టవచ్చు కానీ ఆటోలు తీసినాక లోపల పెట్టుకోవచ్చు. అట్లా అని చెప్పేసి ఆపిన ఇక్కడ సైడ్కి. మళ్ళీ ఇన్నే పెట్టినాం అనుకో, పొద్దుగాల పెద్ద పెద్ద లారీలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. రోజు దగ్గర 100 లారీలు లోడ్ అవుతాయి ఇక్కడ. కానీ ఈ మొక్కల మధ్యలో మంచిగా నన్ను ప్లేస్ చూసుకొని గ్యాస్ ఇట్లా పెట్టుకొని మంచిగా వంట చేసుకోవచ్చు. రేపు పులస చేప అంటే మనకు దగ్గర 15,000, 20,000, 29,000, 30,000 అట్లుంటుంది అనమాట. మనం చిన్న తక్కువలో చూసి ఒక 10-15 వేలలో తెచ్చుకొని దాన్ని వంట చేసుకొని మంచిగా తింటాం. గత రేటు ఉంటుందా? కాదు, పులస చేప అనేది ఎట్లుంటుంది రుచి అనేది చూడాలి. అది తింటే మళ్ళీ నీకు స్వర్గం. అది బంగారం లా ఉంటుంది, ఎర్రగా బంగారు కలర్లా. దాని ముక్కలు ఒక్కొక్క ముక్క ఇట్లా నోట్లు వేసుకొని తింటుంటాం. అమ్మ స్వర్గం అబ్బా. ఎప్పుడు తినలేరా? మరి అంతే. ఇప్పుడు అది ఎట్లా అంటే గోదావరి ఉంటుంది కదా, గోదావరి రోడ్డుకి వర్షాకాలంలో దొరుకుతాయి, ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. అంతేనా? ఇప్పుడే ఇక మళ్ళీ తర్వాత దొరకదు. మార్నింగ్ అయితే మేము లేచి పార్కింగ్కి వెళ్తున్నాం. అక్కడ పార్కింగ్లో ఎంటీ కాంట పెట్టుకుని పక్కకు పెట్టుకుంటే వాళ్ళు వస్తారు, ఈ లోడ్ చేసే వాళ్ళు వస్తారు. 5-6 వచ్చి మన బండిని తీసుకొని పోతారు లోడింగ్ పాయింట్కి, ఫస్ట్ పాయింట్కి. అయితే మన బండి యాంగ్లర్స్ ఉన్నాయి కదా, కిందికి ఉన్నాయి, పైకి లేపాలి. పైకి లేపేసి నట్లు బిట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం అనుకో, వాళ్ళు లోడింగ్ చేసేటప్పుడు హైట్ వస్తుంది అనమాట చెట్లది. పైన పట్ట కట్టేసుకుంటే మనకి మొక్కలు అనేవి నలగకుండా బాగుంటుంది. హైట్ లేకపోతే ఏమైందంటే పట్ట కట్టినప్పుడు మొత్తం మొక్కలు నలిగిపోతాయి ఇట్లా ఒత్తుకున్నట్టు అయితే. అందుకని ఇప్పుడు యాంగ్లర్ లేపుకోవాలి, కాంటా పెట్టుకోవాలి, బండి పక్క పెట్టుకోవాలి. వాళ్ళు వచ్చేసి మనం లోడింగ్ పైన తీసుకుపోతారు. చలో ఇప్పుడు మనకి ఆ లోడింగ్ చేసి అన్న వాళ్ళు కూడా వచ్చారు. లైన్లో బండ్లు చూస్తారు కదా, అక్కడ దాకా కాంట దాకా ఉన్నాయి. ఇప్పుడు బండ్లు ఏది వాళ్ళు తొందర వస్తే వాళ్ళు దమ్మదమ్మ తీసుకొని కాంట మీద పెడతారు. ఇరకడ ఉంటుంది, రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ఇక మనకి పోటీ అనమాట. తొందర చేసుకోవాలి. యాంగ్లర్లు బిగించుకుంటాం అన్న, ఇంకో బండిని దోలాడుకోపోరు అని చెప్పిన అంత లోపల లేపాలి. ఇంకా తాత యాంగ్లర్ ఫిట్ చేసుకున్నావు, లోడింగ్ పోతున్నావు. చూస్తురుగా ఈ కాంట పెట్టుకొని బండి బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు వస్తారు వాళ్ళు వచ్చి లోడింగ్ పాయింట్ తీసుకోపోతారు. 10-11 పాయింట్లలో లోడింగ్ అవుతుంది అంట, ఒక్క పాయింట్లో లోడింగ్ కాదు. ఆడ ఈడ చేస్తారు. ఒకడ 10, ఒకడ 50, ఒకడ 100, ఒకడ 200 అట్లా చేస్తూ ఉంటారు. వంట చేసుకుందాం అన్నా కానీ మనకు వీలు కాదు. ఇక బండిలో ఊక తీసి ఆడబెట్టామంటారు. చూస్తారు కదా ఎలక మళ్ళీ వచ్చింది. ఏడుందో ఏమో, రాత్రి పండుకున్నావు, తెల్లారు లేచి చూసరికి హ్యాండ్ బ్రేక్ వేస్తే హ్యాండ్ బ్రేక్ లైట్ వస్తుంది. లైట్ వస్తలేదా బాగా చూస్తే హ్యాండ్ బ్రేక్ వైర్లు కొట్టేసింది. మొన్ననే వైరింగ్ చేయించినాం మొత్తం. ఈ ఏడాది వేస్తుంది మనకి. ఇప్పుడు మళ్ళీ మెకానిక్ ఇంకా లోపల ఇంకెన్ని వైర్లు కట్ చేసిందో ఇది కూడా వస్తలేదు. ఈ ఛార్జింగ్ బోర్డు కూడా పనిచేస్తలేదు. ఇట్లనే అయితే ఇక మాది ఏం లేదు, రోడ్ మీద బతికే అవుతుంది బండి. ఎలకని పట్టాలి. 1 ఉందా 2 ఉన్నాయో మరి ఎన్ని ఉన్నాయో. నైట్స్ అప్పుడు కూడా రాలేదు మళ్ళీ పండుకున్నప్పుడు. హ్యాండ్ బ్రేక్ రిలీజ్ అని తెలుస్తలేదు, రిలీజ్ కానీ తెలుస్తలేదు. అక్కడ సింబల్ ఉంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సింబల్ ఉంటేనో హ్యాండ్ బ్రేక్ ఉన్నట్టు, సింబల్ పోగానే హ్యాండ్ బ్రేక్ రిలీజ్ అయినట్టు అప్పుడు మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం అర్థమవుతుంది? ఎట్ట కట్ చేసింది చూడు, నేను తెలియకుండా వారేస్తే ఫస్ట్ ఈడ కొరికింది ముసలోడు కొరికినా ఎలక కొరికింది. వైరింగ్ చేయించినట్టుగా ఏమైంది చూడు, వైరింగ్ చేయించినావు. ఇక ఆ ఎలకలు కొరికినాయి, మళ్ళీ కొరికినాయి. నేనేం చేయను మరి. ఇక
మరి ఎలకలు బట్టే ప్లాన్ చేయాలి కానీ ఫస్ట్ నువ్వు వైరింగ్ ప్లాన్ చేస్తావా? ఎలకలు బట్టి అది పక్కన చూడుతున్నాయి చెడు మన 2 రోజులు ఎదురలేదు ఈడగొట్ట ఆడగొట్ట కొన్ని తీసుకొని తెలంగాణ డ్రైవింగ్ నేను చేయాలి, లోడింగ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి నువ్వు గిసోండి అయినా చూసుకోకపోతే నేను ఎలకలు కూడా నేనే పట్టినానే. మా ఎలకలు వాళ్ళ పక్కన ఉన్నాయి ఏం చేస్తా పక్కన ఉన్నాయి నేను పోయి పడతానా? సరే నేనే తెస్తావు, నేనే ఎలకలు పోలు తెచ్చి అలా టమాటాలు చేసి నువ్వు అనుకుందా చెదరేరు నాయన మెత్త తెచ్చి అనుకుందా పడుకున్నా చెదరేస్తుందా చదువుతావు మళ్ళీ. ఓకే కాంటా పెట్టేస్తున్నాం. ఇక ఎంటీ అంత చూద్దాం. ఎంటీని బట్టి మనం లోడ్ చెప్పొచ్చు. 30 టన్నులు అంటారు వాళ్ళు, కానీ ఎంటీ వెయిట్ ఎక్కువ వస్తే 29 టన్నులు వేపిస్తాం. అటు సైడ్ రావాలా? థ్యాంక్స్ అన్న. ఇంకోటి ఎక్స్ట్రా ఇవా ఏంటి మాకు బండిలో పెట్టుకుంటా అంతే. ఇప్పుడన్నా గట్టినే నన్ను లోడింగ్ పోతే మనకి ఎంటీ స్లిప్ అవసరం ఉంటుంది. రైట్ బండి యూటర్న్ చేసుకొని వచ్చి మనం ఇప్పుడు ఏదైతే కాంటా పెట్టినామో దాని ఆపోజిట్లో పెట్టినాం అనుకో, వాళ్ళు వస్తారంట చెప్తారంట. ఎంతమంది చేస్తారో, ఎక్కువ మంది చేస్తే దనదన అవుతుంది లోడింగ్, తక్కువ మంది చేస్తే లేట్ అవుతుంది. సరే మధ్యాహ్నం సాయంత్రం వరకు అయిపోయింది అనుకో, దమ్మని పట్ట కట్టుకొని ఇక తొక్కితే అమృత్సర్ పంజాబ్కి. ఫస్ట్ వేరే ప్లేస్కి అన్నారు, దానికన్నా ఇంకా 200 కిలోమీటర్ ఎక్స్ట్రా అని. పంజాబ్లోనే 2 పంజాబ్లోనే చెప్పారు, కానీ మరియాల కోట అని చెప్పేసి ఒకటి. మరియాల కోటలో ఏంటంటే మనకు దగ్గర అనమాట, కిరాయి తక్కువ. అమృత్సర్ అయితే దీనికన్నా ఒక 200-300 ఎక్కువ అనమాట టన్నుకి. ఓకే ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత టైం ఉంటే అన్నం వండుకుంటాం. మేము నిన్న పులస చేప కర్రీ చేసుకున్నాం, మన కుండలో చేసుకుంటాం అనమాట. అది కూడా మన కుకింగ్ ఛానల్లో ఉంటుంది వీడియో. పులస చేప 22,000 పెట్టి కొన్నాం. గోదావరికి మన యానం పోయి 22,000 పెట్టి పులస చేప తీసుకొచ్చి వంట వీడియో చేసినాం. అది కూడా కొబ్బరి తోటలో మంచి ప్రశాంతమైన వాతావరణం గోదావరి గట్టికి చేసినాం. అది కూడా చూడు లింక్ పెడతా కింద. ఇప్పుడు ఆ పులస చేప పులుసు ఉంది, కానీ మనకి అన్నం లేదు. అన్నం వండుకొని వేడి అన్నంలో పులుసు వేసుకొని ఉంటుంటే నా సామి రంగా మామూలుగా ఉండదు. ఇక నాతో అయితే నువ్వు వచ్చి కూడా రాలేవురా. అమ్మో రాని ఇప్పుడైతే లోడింగ్కి వెళ్తున్నావు. మనం అన్ని అరటాకులు గిరటాకులు వేసుకున్నాం, అన్నీ ఓకే అయినాయి. ఆ బండి వెనక పోవాలన్నట. ఆ బండి పోతుంది ముందర, ఆ బండి వెనక రావాలొస్తే ముందు పోవాలి. పోయి నిమ్మలం నాయన వైర్లు ఓ తమ్ముడు జర ముందు కూడా పోనీరా నాయన. అది డీసీమాయ పోయా అయిపోయిందా చూడా జర తీయరా బుజ్జి చక్క రైట్కు. ఆ బుజ్జిని జర పక్కన అమ్మ అయ్యా ఇట్లాంటి పెద్ద బండి పోవాలని ఎంత ఇబ్బంది చెట్టు. చిన్న సందులలో పోవాలి ఇప్పటి నుంచి. వెనక రివర్స్ ముందు రివర్స్ 10 దిక్కులు అవుతుంది. ఆడ 2 చెట్లు ఆడ 2 చెట్లు. ఈ చెట్లు 2 వేస్తారా 2-3 వేస్తారు, కానీ డిజైన్ బాగా కట్ చేసారు. మనసులో కూడా చేశారు. ఎట్లా బండ్లు ఎట్లా అరక దుంతట్టు మనిషి ఇట్లా పోనీ అమ్మ అలా చేసారు. ఎట్లా ఈడ ఒక బండి డిసెమ్, ఆడ లారీ, వాడ పెట్టాల ఈ బండి 3 మాతో. ఆహా అదే అలా పోలిస్తా అంటున్నా నేను. ఎవరు వెళ్ళాలి? అదే మరి పోతుండే ఆయన ఆపుతున్నాడు. పోతున్నాం అటే పోతున్నాం. ఆయన ఇప్పేట అంటుండు. అదే నాలుగు వెళ్ళని ఇస్తా లోపలికి. ఆ లోపలికి వెళ్ళి ఇస్తే 2 బండ్లు వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ రివర్స్ వస్తాం. తలకా పని చేస్తుంది మీకు. అటే వెళ్తున్నా మీరు ఏమన్నా ఒకటే సత్తా ఇస్తారు చెప్పేది మనుషులు దొరికిన అంటే ఈ సందులలో ఇంతే ఉంటాయి రోడ్లు. అట్నుంచి ఓ బండి వస్తుందా. ఇప్పుడు మనం కాలం మంచి కూడా ఆలోచించి కూడా ఇలా ఓనిస్తాను అంటే కూడా కాదు, నువ్వు ఇన్న సైడ్లో పెట్టు, ఈ బండి ఆ బండి 2 పోవాలంటే ఎట్లా పోతే. రాడి చెప్పు తీసిన చక్కగా వస్తుంది. ఇట్లా వస్తుంది చక్కగా. యాడికి పోవాలట జర నువ్వు చేసే చెప్పు మారేసిండు. రాడి తెచ్చేద్దాంపా చెప్పు ఆడేసిన జర
చెప్పు ఎందుకు వేసినా నువ్వు వేసినావు, నువ్వు చూసినా కానీ కాలుతో ఇట్టదు అయినావు కానీ చెప్పు ఎందుకు వేసినా నువ్వు వేసినావు, నువ్వే కానీ చెప్పులకున్న వరే అంటే తండ్రి చెట్ల పూల తోటల బదింగిండు ఏడేసిండో చూస్తుందా ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి. చూడు నన్ను కన్నపాలు పెడతాడు వీళ్ళు ఏందనుకున్నావు మా బండిగాడు సరే మంచి ఓకే ఓకే తమ్ముళ్ళు లోడ్ చేస్తారా మీరేనా వచ్చేది పారి వెళ్ళేనట్ట లోడ్ ఇంకొచ్చింది పెట్టుకొని అలాగే చూపిస్తావు ఫ్రంట్ కెమెరా ఇట్లా చూపి ఇట్లా చూపి ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పుకొని జర మాయగా చెప్పురా బా ఇగోందిరా ఇక చూడు అయ్యా దోస్తులు చెప్పు ఇల్లే దొంగ బాడకావు ఈడిది ఏందనుకున్నావు ఈడు వేసిండు ఇక నాకు చెప్పులు లేని అడిగే పెట్టరాదు అనుమతి చెప్పులు నాకు ఎందుకో చెప్పులు లేని అసలు అడిగే బుద్ధి కాదు కొందరేమో చెప్పులు లేకుండా నడుస్తారు పొదరి బజార్లు అన్నీ తిరుగుతారు నాకు తిరగరాదు వా బాడీ వీడి తాక్కుంటా చల్లదానానికి అక్కడ ఎందుకంటే మన చల్లదానానికి కూలుకు ఓ మా జరిగించాడు ఉంటుందా అడుగు అది వేప చెట్లు ఫస్ట్ ఎల్లమ్మ తల్లి మాకు ఎల్లమ్మ తల్లి అన్న మాకు ఎల్లమ్మ దేవుడే పాయింట్లో అయిపోయింది. ఫస్ట్ పాయింట్లో మనకి వేప చెట్లు వేసారు. నెక్స్ట్ పాయింట్లో మళ్ళీ వేరే ఏమేస్తారు మొక్కలు అనేది తెలుసుకుందాం అక్కడికి వెళ్ళిన తర్వాత. మళ్ళీ దాని తర్వాత మొత్తం తోటలోకి తీసుకెళ్తారంట, పెద్ద తోటలోకి. ఇక ఆడనే పెద్ద పాయింట్ అది, అక్కడ రకరకాల మొక్కలు వేస్తారు. ఉన్నాడా? నెక్స్ట్ ఏంటనే మొక్కలు ఏ రకం వేస్తారు? సపోర్ట్ రకమా? ఓనర్ గారు చెప్తారా? నార్మల్ చెట్లేనా? ఇట్లాంటి షో చెట్లేనంట అన్ని. యాప్ చెట్లు, ఇట్లాంటి షో చెట్లు, అశోక్ చెట్లు, జమ్మాయిల చెట్లు పెద్ద పెద్దవి. చలో పోనీ తాత ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అన్నం వండుకున్నాం, చేపల పులుసు నిన్నది ఉంటే వేసుకొని తింటున్నాం. ఈ లోడింగ్ పాయింట్లలో పెడితే ఇదే బాధ. ఆ బండి వస్తుంది, ఈ బండి వస్తుంది, ఆయన ముందు తీయ అంటాడు, ఈయన వెనక తీయ అంటాడు. పోతుందా చూడు, అటు చూసుకో. రైట్ రైట్ పోనీ, రైట్ పోనీ. అమ్మ ఏది పడదు కానీ పోనీ, నువ్వు అన్నీ ఉంటాయి కానీ. తొక్కు 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 తొక్కు. ఇప్పుడు మనకి లోడింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పట్టా ఇట్లా కట్టేసినాం. అన్నవాళ్ళు మంచిగా పూజ ఇట్లా చేసిర్రు, నిమ్మకాయలు పెట్టి కొబ్బరికాయ ఇట్లా కొట్టి మనం బండి మూవ్ చేసుకొని ముందరికి వచ్చేసినాం. ఇప్పుడు కాంటా పెట్టుకొని బయలుదేరి వెళ్ళిపోవడమే. మనకి బిల్లులు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఇది పచ్చిసరుకులకి మనకి వే బిల్లు, కిరాయి లెటర్లు ఇవన్నీ ఏమి ఉండవు. మామూలుగా మన ట్రాన్స్పోర్ట్ నుంచి డైరెక్ట్ కాబట్టి కిరాయి లెటర్ కూడా తీసుకోవాలి. డైరెక్ట్ మనకి అక్కడ కిరాయి చెప్తే కిరాయి అక్కడ ఇచ్చేస్తారు. మనకి రూపాయి కూడా ఇక్కడ అడ్వాన్స్ ఇయ్యరు, రూపాయి కూడా ఇక్కడ మనకు అడ్వాన్స్ ఇయ్యరు. డైరెక్ట్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అన్లోడ్ అయిన తర్వాతనే మనకు మొత్తం కిరాయి ఇచ్చేస్తారు. అమ్మా తాత ఏందే? 42,500 వచ్చింది. 42,500. పట్టుకో. ఫోన్ పే చేయనా? 28 టన్నుల 300 వచ్చింది. కానీ మొత్తం టోటల్ వెయిట్ వచ్చేసి 42,300 వచ్చింది. 44 ఒక్కొంది ఉన్నా సరే కేసు వేస్తూనే ఉంటారు. ఆర్సీలో పాసింగ్ 42 ఉంటుంది, ఆర్టీఓ పాసింగ్ 44 వరకు ఇస్తారు మనకి. ఏం పర్లేదు, వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ముందర ఆపుకొని ఇక తినేసి మొహాలు ఇట్లా కడుక్కొని మంచిగా కంటిన్యూగా పోతూనే ఉంటాం. ఇక అమృత్సర్ వెళ్ళాలి, మనకి దగ్గర దగ్గర పాకిస్తాన్ బార్డర్ దగ్గరికి వెళ్ళిపోతాం. పక్కనే 7 కిలోమీటర్లు వెళ్తే బార్డరే ఉంటుంది. ఇక మళ్ళీ ఆ నుంచి మళ్ళీ ఎంటీ మళ్ళీ 400 కిలోమీటర్లో 350 వస్తుంది. డైరెక్ట్ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడికి సిమ్లాకి వెళ్ళిపోవాలి. తొందరగా వెళ్ళిపోతే మనకు లోడ్ అవుతుంది. మనం లేట్ చేసినాం అనుకో, ఉన్న లోడ్ మళ్ళీ వేరే వాళ్ళు వేసుకొని జంప్ చేయాలని అంటారు. మనకి బంపర్ మొత్తం బెండ్ అయిపోయింది, నెంబర్ ప్లేట్ కూడా పోయింది. యాక్చువల్లీ మనకి లోడింగ్ చేస్తారు కదా, లోడింగ్ పాయింట్లలోకి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న రోడ్లు, అంత మట్టి రోడ్లు కాబట్టి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం పెద్ద లొంత, మధ్యలో వచ్చేసి ఇంత గడ్డలాగా ఇట్లా పెద్ద మట్టి కుప్పలాగా ఉందన్నమాట, రాళ్ళు రప్పలన్నీ. ఆడ పోదానంటే ఏదన్నా పోదని చెప్తే లేదు మన లోడ్ కావాలంటే పోవాలనగానే
అట్టే గట్టిగా బిర్రగా రేస్ చేసి గట్టిగా దొక్కిచ్చిండట యాస్ కుడితని ఆమె గుద్దితే గబేల్ గిబేల్ డిబాల్ అనుకుంటా అంతా పోయింది. నెంబర్ ప్లేట్ పోయింది, బంపర్ మొత్తం బెండ్, ఇంతలా బంపరే బెండ్ అయిపోయిందని చూడరు. ఇక ఇంకా అంత పెద్ద గడ్డలు ఆయన ఇక చూసుకోకుండా ఇంత పెద్ద సీనియర్ డ్రైవర్ తమ్ముడు అడుగు 10 రోజులు ఈయన వండుకో అన్నారంట. ఇక మన అన్నప్పుడు ఏం చేస్తాం ఇక చేపిద్దాం పొద్దున ఏడిపోయిన అనేది అలా పెట్టా. యాక్చువల్లీ మేము ఆఫ్టర్నూన్ కాకినాడకి వెళ్ళినాం. కాకినాడకి ఎందుకంటే ఒక పాపకు వచ్చేసి మేము అడాప్ట్ చేసుకున్నాం అనమాట. అడాప్ట్ అంటే ఒక మొత్తం ఆమె చదువు మొత్తం మేమే అంతా చూసుకుంటాం అనమాట. ఫస్ట్ క్లాస్ అవుతుంది ఇప్పుడు ఆ పాప. యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ చనిపోయిండు. ఫాదర్ చనిపోయిన తర్వాత వాళ్ళకి 2 పాపలు, వాళ్ళ అమ్మనే ఆమెను చూసుకుంటుంది అనమాట. వాళ్ళకి ఇల్లు అనేది ఏం లేదు, చాలా పూర్ ఫ్యామిలీ అనమాట. వాళ్ళకి ఆమెను చదివించే అంత స్తోమత కూడా లేదనమాట. వాళ్ళు కష్టం చేసుకొని ఆ పిల్లల్ని చూసుకొని ఉంటూ వాళ్ళ ఇంట్లో ఖర్చులు కూడా వెళ్ళకుండా రెంట్లు కట్టుకోవడం, వాళ్ళకి సొంతం ఇల్లు కూడా లేకపోవడం, ఇట్లా ఇబ్బంది పడుతుందని తెలిసి మనకి ఒక అన్న ద్వారా తెలిసింది, శ్రీసేన సతీష్ అన్న అని చెప్పేసి. వాళ్ళు ఆల్రెడీ చాలామంది పిల్లల్ని చదివిపిస్తారు. అంటే దాతలు ఇప్పుడు నేను ఎట్లయితే ఒక పాపను చదివిపిస్తున్నానో ఖర్చు అంతా కూడా మెయింటైన్ చేసుకుని అట్లా 91 మంది పిల్లల్ని 91 మంది కలిసి ఒక్కొక్కరిని తీసుకొని చదివిపిస్తున్నారు అనమాట. అట్లా నేను కూడా ఒక పాపను నేను తీసుకొని చదివించాలన్న ఒక ఉద్దేశంతో ఆ పాపను మొత్తం మన హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం అనమాట. ప్రతి ఒక్కటి ఆమెకి ఏదన్నా ఉన్నా కానీ పర్సనల్ ఖర్చులు కానీ అవన్నీ మేము చూసుకొని ఆమె స్టడీ మొత్తం బుక్స్, ఆమె కావాల్సిన యూనిఫామ్ సంబంధించినవి, ఆమె స్కూల్ ఫీజు కానీ ప్రతి ఒక్కటి నేనే చూసుకొని మొత్తం ఎవ్రీ ఇయర్ ఎంత అయితే ఖర్చు అవుతుందో ఆ ఎవ్రీ ఇయర్ అమౌంట్ అంతా కూడా ముందే నేను పే చేసేసి స్కూల్ ఫీజు పే చేసి ఆమెకి కావాల్సిన బట్టలు కానీ ప్రతిసారి ఎప్పుడైనా ఏమైనా అవసరం ఉన్నా కానీ నాకు ఒక కాల్ చేస్తే వాళ్ళకి అరేంజ్ చేసేలాగా మొత్తం అవన్నీ నేను దత్తత తీసుకున్నాను అనమాట. స్టడీ పర్పస్లో మాత్రమే. మొత్తం స్టడీ ఏం చదువుకున్నా సరే ఆమె ఎంత చదువుకుంటే అంతవరకు మొత్తం నేనే చదివించే బాధ్యత నాది ఆ పాపను మొత్తం. దాని గురించి మేము కాకినాడ వెళ్ళి రావడం జరిగింది. అది మళ్ళీ నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు ప్రతిసారి మనం వెళ్ళి వాళ్ళని మీట్ అవ్వడం, వాళ్ళకి ఏమైనా ఫ్రూట్స్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళకి కావాల్సిన బట్టలు ఇప్పించడం, లేకపోతే ఇంకేమైనా అవసరాలు ఉంటే అవసరాలు తీర్చడం అట్లాంటివి జరుగుతుంటుంది అనమాట. అది జరిగిందనమాట ఈరోజు. నెక్స్ట్ నేను మళ్ళీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ నేను ఎప్పుడైనా వీడియోలు ఇట్లా అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఎట్లా ఏం జరుగుతుంది, ఏం స్టడీస్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ఆమె ఏ క్లాస్లో వస్తుంది, ఎట్లా చదువుకుంటుంది అని చెప్పేసి మోటివేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఆమె చదువుకున్న ప్రతిసారి కూడా ఆమెకి ఏమైనా గిఫ్ట్స్ కానీ ఇట్లా చేసుకుంటే ఆమె మోటివేట్ చేస్తూ ఒక మంచి లెవెల్ తీసుకెళ్ళి మంచి స్థాయిలో ఉంచాలని చెప్పేసి మనం ఒకటి ఆలోచిస్తున్నాం అంతే. అది జరిగింది. మన కూతురు లెక్కన సాధాలకి మన పాపని మనం మన సొంత కూతురులాగా చూసుకోవాలి. అన్ని ఖర్చులు రాయాలి మొత్తం. ఇది మంచి పనా చెడ్డ పనా చెప్పి ఇది మంచి పదే. మన నాకు చెప్పిన చెట్టు గిట్ట పోతున్నాను, కాకినాడ పోతున్నాను అన్నావు. అంటే మీరు మంచిగా పోయి రాపురు నాయన చేసి పెట్టాను నేను అన్న అనే వరకు ఇది అనుకో నన్ను అంటున్నావు. ఒక పాపని మనం చదివించాలని మంచి పని మీద సూపర్ చేసిన. ఆ దేవుడు ఆశీర్వాదం, మన సబ్స్క్రైబర్ల ఆశీర్వాదం ఉంటే ఇట్లాంటి ఇంకా మంచి పనులు చాలా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అసలు మేము వెళ్ళాల్సింది ఖమ్మం నుంచి ఇట్లా వరంగల్, తొర్రూరు నుంచి వరంగల్ నుంచి ఇట్లా మన ఆర్మూర్కి వెళ్తాం. డైరెక్ట్ కరీంనగర్ రోడ్ నుంచి అట్లా వెళ్ళాలి. కాకపోతే మేము ఇప్పుడు ఎట్లా అంటే మేము హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోతాం. అది కూడా ఎందుకంటే మనకి ఇది చూసిరు కదా మధ్యాహ్నం ఆ ఎల్కరాజా మొత్తం వైర్లు కొట్టేసిండు, ఆ పైపులో ఎయిర్ మొత్తం లీక్ అయిపోతుంది. అదంతా చూపించుకోవాలి. ఒకసారి షోరూమ్కి వెళ్ళి షోరూంలో చెక్ చేయించుకొని మళ్ళీ మనం పోయేదే ముందు మొత్తం ఘాట్ రోడ్లలో జర్నీ లాంగ్ పోతున్నాం. హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్నాం. పంజాబ్లో వెళ్ళి అక్కడ అన్లోడ్ చేసి అమృత్సర్ నుంచి మళ్ళీ ఎంటీ వెళ్ళి అక్కడ గుట్టలలో లోయలలో తిరుక్కుంటూ పోయి లోడ్ చేయించుకుంటూ రావాలి యాపిలు. అందుకని చెప్పేసి మళ్ళీ ఈ టెన్షన్లన్నీ పెట్టుకున్నాం అనుకో ఇబ్బంది పడతాం. హైదరాబాద్కి వెళ్ళినాం అనుకో డైరెక్ట్ మనం అక్కడ ఈ ఒక పనులు చేయించుకొని వైరింగ్ ఇవన్నీ కలుపుకొని మళ్ళీ టెస్ట్ చేయించుకొని అప్పుడు బయలుదేరి వెళ్ళిపోతాం. ఇక రన్నింగ్లో కంటిన్యూ రన్నింగ్లో ఉంటాం కాబట్టి ఏ వైర్లు గీళ్ళు ఏం కట్ చేయవు. మళ్ళీ ఇప్పుడు మనకు కొంచెం లాంగ్ అవుతుంది. లాంగ్ అయినా పర్లేదు, టైం వేస్ట్ అయినా పర్లేదు. ఏది నాకేం తెలిసి పడింది అది ఆటోమేటిక్ ఓవర్ పని చేసిరు. టైర్ మొత్తం పోయినాలే. మన ఈ షోలు బాగానే పనిచేస్తున్నాయి కానీ ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం ఖమ్మం దగ్గరికి వచ్చేసినాం. వైరా తల్లడ అన్నీ దాటేసి ఖమ్మం దగ్గరికి వచ్చినాం. ఇక్కడ మనకి టైర్లో రాళ్ళు తీసుకునేటి, మన బండి సాఫ్ చేసుకునే బ్రష్లు కొన్ని సామాన్లు ఉంటాయి అన్నమాట. ఎలకలు అన్ని డబ్బాలు కొట్టేసినాయి, అంత ఆహ్వానం చేసినాయి, వైర్లు గిట్ట కొట్టేసినాయి. అవి ఏమన్నా మనకు అవసరం ఉన్న సామాన్లు తీసుకొని ఛాయ్ తాగి టిఫిన్ చేసి బయలుదేరి వెళ్ళిపోతాం. ఇక యాక్చువల్లీ మేము హైదరాబాద్ నుంచి వెళ్దాం అనుకున్నాం కదా, ఈ వైర్ వర్క్ కూడా అన్నీ చేయించుకుందాం అనుకున్నాం. ఇప్పుడు అక్కడి నుంచి ఏం వెళ్ళాం, ఇక డైరెక్ట్ ఇట్లనే వెళ్ళిపోతాం. తొర్రూరు నుంచి వరంగల్ నుంచి కరీంనగర్ అట్లా డైరెక్ట్గా ఆర్మూర్కి వెళ్ళిపోతుంది. ఆ రోడ్ నుంచి ఆ రోడ్లోనే వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకి ఇట్లా వెళ్తే మళ్ళీ 4000 టోల్ గేట్లు ఎక్కువ అవుతాయి, లాంగ్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ అందులో పార్టీ వాళ్ళు ఉండి తొందరగా వెళ్ళిపోవాలి తమ్ముడు, తొందర పోరి, మనలో లేట్ అయిపోయింది అనుకో మళ్ళీ చెట్లు మొక్కలనే వాడిపోతే ఈ పనులు గిన్నెలు అన్నీ ఉంటే మళ్ళీ అన్లోడ్ ఆయనకి చేయించుకోరని చెప్పారు. అది కూడా కరెక్టే. ఎందుకంటే మనకు లోడ్ ఉన్నప్పుడు ఈ పనులన్నీ పెట్టుకున్నాం అనుకో ముందే ఇది మొత్తం చెట్లు మొక్కలు, ఆ మొక్కలు ఏమైతే వాడిపోతాయి. బండిలో 4 రోజులు 3 రోజులు మనం అట్నే పడ్డా కప్పేసి ఉంచినాం అనుకో, వాటర్ పోయకుండా గాలికి ఇట్లా గాలి ఆడకుండా ఉండేసరికి మొక్కలు వాడిపోతాయి అనమాట.
అందుకని చెప్పేసి మనం తొందర వెళ్దామని చెప్పేసి ఇట్లనే పోదామని ఫిక్స్ అయిపోయినాం. మళ్ళీ చూస్తారు కదా, మనకి ఇట్లా స్ట్రేట్ వెళ్ళిపోతున్నాం, ఖమ్మం ఊర్లోకి వెళ్ళిపోతాం. ఈ రైట్ రోడ్లోకి వెళ్ళిపోయి ఇటు మళ్ళీ ఖమ్మం బైపాస్ నుంచి కాక ఒకటే రోడ్డు. చాయ్ ఎట్లుంది? చాయ్ చేపల్లోడు ఢిల్లీకి ఇయ్య ఉంది చాయ్ మంచిగా కమ్మ సూపర్ ఉంటుంది ఎప్పుడు. అందుకే కానీ కొళ్ళు లేవా? ఈయనా ఎంత? 50 రూపాయలు, 65 రూపాయలు అంటే ఏముంది బాల. తమ్ముడు గీత ఎందుకు మరి నీ అంతా కాదు మరి. ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, నేను ఎప్పుడైనా పెద్ద ఉన్నాను లేవుగా. అదే పెద్ద లేవా? పెద్ద లేవా? చెడు ఓ ఈ బైక్ వేసుకుని పో. అద్దాలకు ఈ బైక్ మాత్రం సూపర్ ఉంది. గీ 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 అంటది. ఇక సూపర్ ఉంది. నాకు ఎర్రై చూసుకోరాదు. మంచిగా ఉందా తమ్ముడు? సూపర్ ఉందా? తెలుగు పార్టీ గీటా అని చెప్పక, నాకు అర్థం కాదు. తెలుగు చెప్పు. 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు అని ఉన్నది డబ్బు. ఇక్కడ పోతే దా రైట్. అటు పోతే చక్కగా ఊలేకపోతుంది. అటు పోదు పోవాలి. అక్కడ ముందర ఆగి మళ్ళీ ఆడన్నా ఆపుకొని టైర్లు మొత్తం చెక్ చేసుకొని పోదాం. ఒక టైర్ పంచర్ ఉంది, ఆ పంచర్ వేయించుకోవాలి. మళ్ళీ రీజు కొట్టించుకోవాలి. వచ్చినంత పని ఉంది. కళ్ళద్దాలట మంచిగా ఉన్నాయా లేదా కామెంట్ పెట్టమంటున్నావు. యాది మోడల్ మంచిగా కళ్ళద్దాలు పెట్టుకొని ఆడ అడ్డమోరు. ఇక నిద్రపోయింది తెలియదు, నిద్రపోయింది తెలియదు. ఇక మామూలు కళ్ళద్దాలు అయితే మళ్ళీ 20 తెలుస్తుంది. ఇక్కడ ఖమ్మంలో చాలా మంది మన సబ్స్క్రైబర్స్, మన దోస్తులు మస్తు మంది కలుస్తూ ఉంటారు. అన్న వాళ్ళు వెనకాల ఫాలో అవుతారు, ఆపాప అని చెప్పి ఇక్కడ ప్లేస్ చూసుకొని ఆపుతాం. మళ్ళీ తర్వాత అయితే ఆపలేము. ఇక్కడ అయ్యాడు కూడా ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఒకటి మన బస్సు మళ్ళా కళ్ళద్దాలు ఎట్టున్నాయి మోడల్? ఏం మస్తున్నాయి మోడల్. మరి కాకచ్చిచ్చా మామూలు మోడల్ కాదు. కొనుక్కోండు ఇట్లా కాదు సిటీ. ఇక్కడ నుంచి లెఫ్ట్ పోతాం మనం. ఎప్పుడైనా హైదరాబాద్ పోవాలంటే ఇప్పుడు మనం స్టేట్ వెళ్ళిపోవాలి. మరిపేట బంగ్లా నుంచి సాక్క తొర్రూరు ఇట్లా పోతే టోల్గేట్లు సేఫ్ అవుతాం, కిలోమీటర్ సేఫ్ అవుతాం, తొందరగా వెళ్ళిపోతాం. ఇట్లా పోతే టోల్గేట్లు ఎక్కువ అయితే మళ్ళీ కిలోమీటర్ ఎక్కువ అవుతుంది. ఇట్లా పోయి సూర్యాపేట ఆ రోడ్ నుంచి అక్కడ పోయి మళ్ళీ అవుటర్ రింగ్ రోడే ఒక 1100 ఉంటుంది టోల్గేట్. ఇదంతా తిరిగే బదులు సాఫ్ట్ గంట ఇట్లా పోతే అయిపోతుంది. మనకు అంత ఎమర్జెన్సీ అనుకుంటే మనకి ఇక్కడ తొర్రూరులో కూడా ఉంది షోరూమ్, ఆడ కూడా చూపించుకోవచ్చు. కానీ టైం సెట్ కానట్టుంది. దారిలో పోతుంటే కూడా మస్తుగా ఉంటాయి మనకు షోరూమ్లు. మనకు అంత ఎమర్జెన్సీ ఉందని అనుకుంటే ఒక ఫోన్ కొట్టి చేపించుకుంటే అయిపోతుంది. ఇక్కడ మన మరిపేట బంగ్లా యువతల ఒక అన్న మన బండి ఆపిన అనమాట. ఇక్కడ ప్లేస్ ఉందని చెప్పేసి అన్న కోసం ఆపితే దొరికింది సందన్ ముసలోడు చక్క బాటిల్ పట్టుకొని చెట్లలో కురికిండు. మంచిగా ఉంది ఇక్కడ వెదరు. రోడ్డు మీద ప్లేస్ ఉన్న దగ్గర ఆయన ఈ రాళ్ళు తీసేది లేదు. మన యాడ్బ్లూ బాకెట్ మూత తీసి ఆడ పెట్టినా అది అట్నే మర్చిపోయాడు ముసలోడు. మతిమార్పు ఎక్కువ అవుతుంది ఈ మధ్యన. మొన్నటిదాకా ఇంటికాడ ఉండగా నాకు మతిమార్పు ఎక్కువ అవుతుంది, ఆయనకు మతిమార్పు ఎక్కువ అవుతుంది. టైర్లు సగం ఖరాబ్ అయ్యేది రాళ్ళు తీయకనే. పంచర్ అయిపోయింది. పంచర్ అయిపోతే నేను ఏం చేసినావు, లిఫ్ట్ రన్నింగ్లో లిఫ్ట్ దింపి డైరెక్ట్ పోనిస్తూనే ఉన్నావు. ఇక
కొంచెం దూరం పోగానే 2 కిలోమీటర్లు పోగానే టకటక టకటక అని సౌండ్ వస్తుంది దబ్బా అని చూస్తారకే ఇది పంచర్ అయిపోయిన టైర్ కదా కిందికి దింపినాం అని చెప్పేసి మళ్ళీ లిఫ్ట్ లేపినాం. ఇంకా ఆయనతో చూసుకోకుండా మాత్రం మొత్తం పోయి ఇగో నల్లగా ఇంజు యాడ్లు బకెట్ మూత తీసాం కొడు ఆడే పడేసి మళ్ళీ నన్ను అంటాడు నువ్వు తీసుకొచ్చిన చేతిలో పెట్టొద్దు బండిలో పెట్టొద్దు చేటు అంటాడు. నేను డీజిల్ కొట్టించుకోవాలి, పైసలు కొట్టాలి, ఫోన్పే చేయాలి, ఆయనతో మాట్లాడి అది చూసుకోవాలి. యాడ్లు పోసిన ఇంకా ఈయన తీసుకుపోయి లోపల పెడతాను బరువు ఏంటంటే నువ్వు తీసుకురావద్దా బండి ఎందుకు పెట్టలేవు అని నన్ను అంటాడు. నువ్వు ఎప్పుడైనా ఎప్పుడు 3 పోతే సరే తాత అన్ని నాయ తప్పులు పో మళ్ళీ పోతే నీ దగ్గర వేస్తే ఆ చెట్లకి ఎందుకు మేస్టారు ఊకపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తొర్రూరు దాటేసి ముందుకు వచ్చేసినాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వాటర్ ఉంటే ఫిల్టర్ వాటర్ తాగుతుంది, వాటర్ లేవు బండ్ల డ్రమ్ములు ఇంకా మన క్యాన్ ఉంది. 2 నింపేసుకున్నాం అనుకో వంట చేసుకుంటానికి కూడా అవసరం అవుతుంది. ఈరోజు సండే కాబట్టి ఏదైనా మటన్ అన్నా లేకపోతే చికెన్ అన్నా ఏదైనా చేసుకుంటాం. స్టార్ట్ అవుతున్నాం కాబట్టి తినేసి ప్రశాంతంగా మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతాం. ఇంకా మళ్ళీ కంటిన్యూ జర్నీ చేయాల్సి వస్తుంది. నైట్ డే టైంలో ఎట్లయినా ఎండ పడుతుంది కాబట్టి 1 గంట సేపు అట్లా వంట చేసుకొని బయలుదేరి వెళ్ళిపోతాం. ఓకే, వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.